దైవ వ్యతిరేకమైన కార్యం చేస్తున్న వారందరినీ సంహరించినట్టుగా దాదాపు 3,000 మంది ఆ రోజు చనిపోయినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. మనము నేర్చుకోవలసింది ఏంటి అని అంటే, దైవ విరోధమైన కార్యం కనబడితే క్షణం కూడా ఆలోచించక ఆ కార్యము దేవుని కోపమును చల్లార్చున్నట్లుగా దేవుని కోపానికి అడ్డుపడగలిగాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ చురుకైన వారిలో లేవీయులు కూడా ఉన్నారు, అది వేరొక సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనమందరం, దేవుని బిడ్డలముగా పేరు కలిగి ఉన్న మనం, నేను ఎప్పుడు చెప్తా, మనం దేవుణ్ణి ఎంత ఎరుగుతామో ఆయన కూడా మనం